బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఓరుకలులోని భద్రకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పర్వదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఇవాళ్టి నుంచి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రోజు 1,00,000 పుష్పార్చన ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పైన భద్రకాళి దేవస్థానానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. అయితే ఉగాది పర్వదినం నుంచి గత ఆనవాయితీగా అనాది కాలం నుంచి కూడా వసంత పంచమి నవరాత్రి ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈరోజు మనం చూస్తున్నాము చామంతి పూలతో కూడా 1,00,000 పుష్పార్చన కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు స్థానిక ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి వసంత మహోత్సవాలను కూడా అంగరంగ వైభవంగా ప్రారంభించాడు. ఇటు ప్రతి ఏడాది కూడా అమ్మవారి సన్నిధిలో 4 రకాల ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క పరాభవ నామ ఉగాది తెలుగు సంవత్సరాది సందర్భంగా కూడా అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఈ ఏడాది ఈ యొక్క పరాభనామ సంవత్సరానికి సంబంధించి ప్రజలు కావచ్చు ఇటు అన్ని రకాలుగా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రకాళి దేవస్థానంలో నిర్వహించే మహోత్సవాలకు సంబంధించి విశిష్టతలు ఏమున్నాయో తెలుసుకోవడానికి మనతోటి ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయ్యా మహాదేవ, ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని యొక్క విశిష్టత. బ్రహ్మ తన సృష్టిని చైత్రశుద్ధ పాడ్యమి ఉదయానికి పూర్తి చేశాడు కాబట్టి ఇది యుగాది అని. ఈరోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో సంవత్సరం మొత్తం వాళ్లకు శుభప్రదం అవుతుందని శాస్త్రం చెబుతోంది. మరి బ్రహ్మకు దేవాలయాలు ఉండవు. బ్రహ్మను ఎట్లా దర్శించాలి? అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, నా నుండియే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని అమ్మవారు దేవ్యధర్మ శీర్షంలో చెప్పడం వల్ల ఈరోజు ఆబాలగోపాలం సకల జనులు తండోపతండాలుగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. ఈ యొక్క తెలుగు ఉగాది నామ సంవత్సరం కూడా పరాభనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఎలా ఉంటుంది? ఇందాకే చెప్పా కదా, ఈరోజు ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారికి సంవత్సరం మొత్తం శుభప్రదంగా ఉంటుంది. ఏ గ్రహచార పీడ ఉండదు. అది మనం చూస్తున్నాము. ఈ పరాభనామ సంవత్సరం గనక అమ్మవారి అటు బ్రహ్మ రూపంలో భూమిపై కొలువైన అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే అన్నీ యొక్క తొలగిపోతాయి, అందరికీ సుఖ సంతోషాలు వెలుగుతాయి. అదేవిధంగా అమ్మవారికి అనాదిగా ఈ యొక్క ఉగాది సందర్భంగా వసంత పంచమి వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయ్యా చెప్పండి, ఈ యొక్క నవరాత్రులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? భద్రకాళి శరణమమ్మ నవరాత్రులే కాకుండా ఎండాకాలం కూడా ప్రారంభమైంది కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని ముందు చల్ల పందిర్లు, ఈ లైన్లో ప్రదర్శన చేయడానికి మొత్తం చల్ల పందిర్లు, గ్రీన్ మ్యాట్లు వేయించాము. అలాగే వాటర్ నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేశాము. ఈరోజు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విఐపి దర్శనాలు దాదాపుగా రద్దు చేస్తూ అందరినీ సర్వదర్శనం వచ్చు తొందరగా త్వరగతిన దర్శనాలు అయ్యే విధంగా మేము చర్య తీసుకుంటాం. అంటే ఈ ఉగాది సందర్భంగా ఎక్కువ మంది భక్తులు కూడా వస్తున్నారు, వరుస సెలవులు కూడా వచ్చాయి. ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇంకా ఎలాంటి ఏర్పాటు చేస్తాం? ప్రత్యేక క్యూ లైన్లు ఆల్రెడీ 4 లైన్లు ఏర్పాటు చేశాము. దాదాపు రద్దీ ఎక్కున్నప్పుడు మేము ఈ టికెట్ కూడా రద్దు చేసి అందరినీ కూడా ఈ లైన్లో తీసుకొచ్చి అమ్మవారి దర్శనం సజావుగా సాగేటట్టు అమ్మవారిని తృప్తిగా చూసుకొని భక్తులు వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అది మనం చూస్తున్నాము. ఇటు ఉగాది పర్వదిన సందర్భంగా కావచ్చు, వరుస సెలవులను చూసుకొని అదేవిధంగా ఆ వసంత పంచమి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి నిత్యం చేసే 1,00,000 పుష్పార్చన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ఇటు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు అటు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాము. భక్తులు సేద తీరడానికి చలువ పందిళ్ళు, గ్రీన్ మ్యాట్లన్నీ కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇది భద్రకాళి దేవస్థానంలో ఉగాది పర్వదినం సందర్భంగా భక్తుల యొక్క తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.